వెల్కమ్ టు సునీత టూర్. ఈరోజు మనం ఫుల్ వీడియో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ ఉండాలి, డీప్ ఫ్రై కదండి. అలా పచ్చిమిర్చి వేసుకోవాలి, అందులో ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, కలిపేసేయాలి. కాస్త పసుపు వేసి కలిపేసేయాలి. చికెన్ది వేసేసేయాలండి. చికెన్ వేసి సిమ్ మీద పెట్టి స్టవ్ ఎక్కువసేపు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో మీడియంలో కూడా ఫ్లేమ్లో పెట్టొచ్చండి. స్టవ్ మరీ హైలో పెట్టొద్దు, ఎందుకంటే మొత్తం మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి. ఎక్కువసార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు అందులోకి కాస్త కారం, పసుపు అలా వేసేసేయాలండి. ఈ విధంగా కలిపేసేయాలి. ఫస్ట్ ఆల్రెడీ మీకు చిన్న వీడియో పెట్టాను, కానీ ఇది ఫుల్ వీడియో అండి. చికెన్ డీప్ ఫ్రై ఎలా చేయాలో పూర్తి వీడియో ఇది. ఈ విధంగా మొత్తము కలిపేసేయాలి. డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలర్ఫుల్గా రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసి కలిపేసేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ముందే అల్లం వెల్లిపాయ వేస్తే ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలరు చికెన్కి రాదండి. అందుకే గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినంత వరకు చికెన్ బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాతనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు కారం వేసేసేయాలి. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసేయాలి. వేసి బాగా కలపాలి. ఈ విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత అందులో మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.